త్రిలోకాలకు ఆధారమైన శివుడు నివసించే దివ్య రూపంలో ఒక అద్భుత రూపం ప్రకటించింది. అది సంహార తాండవం కాదు, నటరాజ నృత్యం కాదు, అది పరమ జ్ఞానం యొక్క సాక్షాత్కారం. ఇది దక్షిణామూర్తి యొక్క కథ. ఆది గురువు మౌనం ద్వారా శాశ్వత పరిష్కారాన్ని ప్రకటించిన ఒక గురువు కథ. మీ మనసులను నిర్మలంగా చేసుకొని వినండి. సృష్టి సంపూర్ణమైన తరువాత బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రులు సనంకర, సరాతర, సనత్కర అనే నలుగురు గురువులు. ఈ నలుగురు మహాగురువులు, ఈ నలుగురు మహారుషులు పరమ సత్యం కోసం అన్వేషణ ప్రారంభించారు. వారు చిన్న వయసులో క్రమించిన జ్ఞానం యుగాలు సాటి. వేదాలను అధ్యయనం చేశారు, గొప్ప తపస్సులు చేశారు, జ్ఞానంలో మునిగిపోయారు. కానీ వారి హృదయాలు ఇంకా శాంతపరచలేదు. ఒక అంతిమ ప్రశ్న వారిని వెంటాడుతూనే ఉంది. అసలు ఈ మాయకు అతీతమైన వాడు ఎవరు? నిజమైన జ్ఞానానికి దారి చూపువాడు ఎవరు అని వారు ఆలోచించారు. బ్రహ్మదేవుని సమీపించారు. బ్రహ్మదేవుడు వారి అంతగ్రహ తాపాన్ని గ్రహించి చిరునవ్వుతో ఇలా చెప్పారు: పుత్రులారా, మీరు వెతుకుతున్న సత్యం సామాన్యమైనది కాదు. వేదాలకు, శాస్త్రాలకు అతీతమైనది, అన్నిటికీ అతీతమైనది. ఆ జ్ఞానాన్ని మీకు ప్రసాదించువాడు కేవలం మహాదేవుడు మాత్రమే. తన దగ్గరకు వెళ్ళండి అని అన్నారు. ఇక సనత్కుమారులు అక్కడ నుంచి లోకాలను దాటి కైలాస పర్వతం వైపు వెళుచున్నారు. అనేక దినాల తపస్సు తరువాత ఒక పవిత్రమైన అడవికి చేరుకున్నారు. అక్కడ ఒక మహావటవృక్షం అంటే ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద దివ్య ప్రభావితంతో కనిపించినటువంటి ఒక మహాతపస్వి కనిపించారు. ఆయన దక్షిణం వైపుగా మొహాన్ని చేసి కూర్చుని ఉన్నారు. కళ్ళు అద్దంగా ముసుకుని మొహం శాంతి సప్రియంతో ప్రకాశిస్తూ ఉంటుంది. సనత్ కుమారులకు వెంటనే అర్థమైంది, ఈయన సామాన్యమైన తపస్వి కాదు. ఇది శివుడి యొక్క దివ్య రూపం, దక్షిణామూర్తి రూపం. దక్షిణామూర్తి సకల జ్ఞానులకి అవతారమని వాళ్ళు కళ్ళు మూసుకుని నమస్కరించి గురువు వద్ద కూర్చొని ఉన్నారు. వారి హృదయాలు నిజం తెలుసుకోవాలని తాపంతో నిండిపోయి ఉన్నాయి. గంటలు గడిచాయి. యోగుడు ఏ విధంగా మాట్లాడలేదు. ఎటువంటి మంత్రాలు లేవు, ఎటువంటి శ్లోకాలు లేవు, ఎటువంటి ఉపదేశాలు లేవు. కేవలం గాఢమైన యోగం మాత్రమే ఉంది. కానీ ఆ మౌనం కూడా ఖాళీగా లేదు. అది అందంతో నిండి ఉంది. అది జ్ఞానంతో పొంగి పొర్లుతుంది. ఆ పవిత్రమైన మౌనంతో శరత్కుమారుల యొక్క మనసులు జ్ఞానంతో నిశ్చలమయ్యాయి. వారి ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి. వారి అహంకారం అక్కడే కరిగిపోయింది. వారి అజ్ఞానం ఉదయం సూర్యోదయం అవ్వకముందు మంచు కరిగినట్టు కరిగిపోయింది. అప్పుడు ఆ దివ్యక్షణంలో వారికి అంతా అర్థమయ్యింది. అసలు జీవితం యొక్క అసలు అర్థం మాయ యొక్క భ్రమ, ఆత్మ యొక్క శాశ్వత సత్యం, బ్రహ్మ యొక్క సాక్షాత్కారం. గురువు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఆ శిష్యులకు అర్థమయ్యింది. వారు తలలు వంచుకుని వారు కృతజ్ఞతలతో ఎలా చెప్పారు: ఓ ప్రభు, నీ మౌన జ్ఞానాలను వర్ధించింది. మీ నిశ్శబ్దం వేల గ్రంథాల కంటే ఎక్కువ బోధించింది మమ్మల్ని. మీకు సాష్టాంగ నమస్కారం అని. అసలు దక్షిణామూర్తి యొక్క సందేశం ఏమిటి? దక్షిణామూర్తి మౌనానికి అర్థం ఏంటి? మౌనం మనకు సందేశాలను బోధిస్తుంది, మనకు లోతైన సత్యాలను బోధిస్తుంది. నిజమైన జ్ఞానం పదాల వల్ల రాదు, అది మన లోపల నుంచి ప్రవహిస్తుంది, బయట నుంచి నింపబడదు. అది నీ అంతరంగంలో ఇప్పటికీ ఉంది. గురువు దానిని మేల్కొలుపుతాడు. గురువు మిమ్మల్ని కొత్త విషయాలతో నింపడు. గురువు మిమ్మల్ని ఇప్పటికీ మేల్కొలుతాడు. సూర్యుడు ఉదయాన్ని సృష్టించడు, అతడు వెలుగును సృష్టించడు, అతడు చీకటిని మాత్రమే తొలగిస్తాడు. అదేవిధంగా గురువు జ్ఞానాన్ని ఇవ్వడు, అజ్ఞానాన్ని మాత్రమే తొలగిస్తాడు. మరి దక్షిణామూర్తి విషయంలో ఉన్న మర్మం ఏమిటి? దక్షిణ దిశ అంటే యమ దిశ.
మరణం యొక్క దిశ. యమదేవుడు దక్షిణామూర్తి దక్షిణం వైపు కూర్చోవడం చాలా లోతైన సందేశాన్ని ఇస్తుంది. మరణానికి భయపడకండి, ఎందుకంటే మరణం కూడా ఒక ఆయువు లాంటిది, ఆత్మ శాశ్వతం. ఇక మౌనం, దానిలో ఉన్నటువంటి సర్వోష్టత బోధన. మనసు మాట్లాడేటప్పుడు పరిమితమైనది, మరియు బోధనలో మౌనంలో అది అపరిమితంగా సృష్టిస్తుంది. మరియు దివ్య చిహ్నాలు దక్షిణామూర్తి యొక్క అసలు రూపాలు. దక్షిణామూర్తిలో ఉన్నటువంటి ప్రతి మూలం ఒక సందేశాన్ని కలిగి ఉంది. వటవృక్షం శాశ్వత వృక్షం. వటవృక్షం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అది లక్షలాది జీవులకు ఆశ్రయాన్ని ఇస్తుంది. అదేవిధంగా భగవంతుడు కూడా వటవృక్షం లాంటివాడే. సమస్త సృష్టికి అతనే ఆధారం. దక్షిణామూర్తి యొక్క యుగరూపం శాశ్వత తాజాదనం. దక్షిణామూర్తి యువకుడుగా కనిపించడం జ్ఞానం పాత్ర కాదు, అది ఎప్పటికీ నూతనం అని సృష్టిస్తుంది. అందుకే ఆయన యువ రూపంలో కనిపిస్తారు. ఇక సనత్ కుమారులు సత్యాత్క ఋషులు నలుగురు మధ్య కూర్చోవటం. దీని యొక్క అర్థం జ్ఞానం అనేది వయసుకు సంబంధించినది కాదు. ఇక అదే విషయాన్ని సూచిస్తారు. ఇక పాము అంటే సర్పం. ఇంద్రియ నిగ్రహం మెడలో చుట్టుకున్న పామును సృష్టిస్తుంది. ఇది ఇంద్రియాల యొక్క నియంత్రణను సూచిస్తుంది. ఇక చేతులు అగ్ని, అజ్ఞాన దహనం, అజ్ఞానాన్ని కాల్చివేసే జ్ఞానాగ్ని అని. ఇక వేద చేతులు విశ్వ సామరస్యం మరియు సంగీతం, ఆత్మ మరియు బ్రహ్మ మధ్య సరిగత్తు శ్రావస్యాన్ని సూచిస్తుంది. చిన్మయ ముద్ర, ఇది ఒక జ్ఞాన యొక్క సంకేతం. చేతి యొక్క వేళ్లతో చేసే ముద్ర పరమ జ్ఞానానికి సంకేత. మరి అంత గొప్ప దివ్య రూపానికి ఒక సూత్రం కూడా ఉంది. అదే దక్షిణామూర్తి యొక్క సూత్రం. మహాగురువైనటువంటి ఆదిశంకరాచార్యులు దక్షిణామూర్తిని సూచిస్తూ ఒక గొప్ప సూత్రాన్ని ప్రకటించారు. ఆ సూత్రం యొక్క ముఖ్యమైన విశిష్టతను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ సమస్య విశ్వం అద్దంలో నిర్మించటం, మాయలాగా నిర్మించటమైనది. నిద్రలో కళ్ళు కండం వలన మనం మాయలో పడి బతుకుతున్నాం. కానీ మనం మేల్కొన్నప్పుడు మన నిజస్వరూపాన్ని గ్రహిస్తాం. అటువంటి గురుమూర్తి దక్షిణామూర్తికి నా నమస్కారాలు అని చెప్పారు. అయితే దక్షిణామూర్తి యొక్క ఆరాధన వివరాలను చూస్తే, గురు పౌర్ణమి రోజున శిష్యులు తన గురువును పూజిస్తారు. ఈ దినం దక్షిణామూర్తికి అత్యంత పవిత్రమైనది. దక్షిణామూర్తి ఆరాధన యొక్క ప్రత్యేకత దక్షిణామూర్తి జ్ఞానం, దక్షిణామూర్తి యొక్క సూత్ర పారాయణం. దక్షిణామూర్తి యొక్క భక్తులు దక్షిణామూర్తిని జ్ఞానం మరియు శాంతి కోసం ప్రార్థిస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా శివుడు దక్షిణామూర్తి యొక్క రూపం మొదటి గురువు, ఆది గురువు, ఆంత్య గురువు, సర్వ గురువులకే గురువు అయినాడు. మాటల ద్వారా కాదు, దివ్య మౌనం ద్వారా బోధించాడు. నేడు చాలా మటుకి శివాలయాల్లో దక్షిణామూర్తి యొక్క విగ్రహం దక్షిణ ముఖం వైపు ఉంటుంది. జ్ఞానం కోరిన వారిని ఆశీర్వదిస్తూ ఉంటారు. ప్రతి గురువులోనూ ప్రతి ధ్యానంలో దక్షిణామూర్తి యొక్క మౌనం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. మౌనం ద్వారా పరబ్రహ్మ స్వరూపాన్ని సృష్టించే యువకుడిది, చేతుల ఆనందాన్ని స్మరించిన చిన్మయసుతుడిది, ఆత్మారాముడిది, ప్రసన్న వదరుడిది అటువంటి దక్షిణామూర్తిని నేను స్తుతిస్తున్నాను. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.